नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणता स्मृतां శ్రీమాత్రే నమః. నిజామాబాద్ నగరంలో ఇందూర్ యువత ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తారీఖు నాడు నవచండి మహాయాగము శివ కళ్యాణము నిర్వహించుటకు సంకల్పించినాము. లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలనేటువంటి ఆలోచన చేత ఈ ఇందూర్ యువత మానవ సేవే మాధవ సేవ అనేటువంటి సంకల్పం చేత గత 15 సంవత్సరాలుగా ఎన్నో సేవలు చేస్తుంది. అందులో భాగంగా అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలనేటువంటి ఆలోచన చేత ఈ మహాయాగాన్ని సంకల్పించినారు. కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని మనవి. ఈ కార్యక్రమంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే శ్రీయంత్రార్చన, రుద్రాభిషేకము, శివ కళ్యాణము, నవచండి పారాయణము, హవన కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి మహోత్తమైనటువంటి కార్యక్రమాన్ని పాల్గొని అందరూ కూడా ప్రజలందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాను. నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తారీఖు అనగా సోమవారం రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా దుబ్బా ప్రాంతంలో గల ఎంకే మున్నూరు కాపు కళ్యాణ మండపమందు నవచండి హోమంని నిర్వహించడం జరుగుతోంది. సో ఈ కార్యక్రమానికి జిల్లా ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఇప్పటిదాకా 155 అనాథ శవాలకి అంతిమ సంస్కారాలను నిర్వహించడం జరిగింది. మనకి శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి, ఒక్క అనాథ ప్రేత సంస్కారాన్ని చేస్తే అశ్వమేఘ యాగంతో సమానమని. మరి నిజామాబాద్ జిల్లాలో ఈ ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా 155 అనాథ శవాలు అంతిమ సంస్కారాలు అంటే 155 అశ్వమేఘ యాగాలతో సమానం. కాబట్టి లోక కళ్యాణార్థం లోకం సుభిక్షంగా ఉండేలా ఈ యొక్క నవచండీ యాగాన్ని పెద్ద ఎత్తున కూడా నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 6 గంటలకి గణపతి పూజా కార్యక్రమంతో మధ్యాహ్నం 2:30 దాకా కూడా ఆ అన్నప్రసాద వితరణ దాకా కూడా నిరంతరం కూడా కార్యక్రమాలు కొనసాగుతాయి. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి భక్తులు, నిజామాబాద్ జిల్లా ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులై మీ అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం.